నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం కుబేరా. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు జిమ్ షరీఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఆదివారం టీజర్ ను రిలీజ్ చేశారు. ట్రాన్స్ ఆఫ్ కుబేరా పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో డబ్బింగ్, భావోద్వేగం, విలువలు అనే కాన్సెప్ట్ తో ధనుష్, నాగార్జున, జిమ్ షరీఫ్, రష్మిక పాత్రలను చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇందులో ధనుష్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తుండగా సమస్యల్లో ఇరుక్కున్న ప్రభుత్వ అధికారిగా నాగార్జున క్యారెక్టర్ ను చూపించారు. రష్మిక, మందన, జిమ్ షరీఫ్ పాత్రలు ఆకట్టుకున్నాయి. నాది 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 నాదే ఈ లోకమంతా, కన్ను నాది కాంతి నాది, ఏరుకున్న కలలు నావి, మాట నాది పాట నాది, బాట పక్క చోటు నాది, బాల నాది బరువు నాది, బతుకు కొరకై బతుకు నాది అంటూ సాగిన పాటకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. నందకిషోర్ రచించిన ఈ పాటను ధనుష్, హేమచంద్ర, వేదాల కలిసి పాడిన తీరు ఇంప్రెస్ చేసింది. ఇప్పటి వరకు సెన్సిబుల్ మూవీ మేకర్ అనిపించనున్న శేఖర్ కమ్ముల కుబేరా మూవీని మాత్రం వేరే లెవెల్లో తీస్తున్నాడు. ట్రాన్స్ ఆఫ్ కుబేరా టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇకపై శేఖర్ కమ్ముల సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ పిలుచుకోవడం ఖాయం అనిపించేలా ఉంది. టీజర్ ఎంత హైలైట్ గా ఉందో అంతకు మించి దేవిశ్రీ ప్రసాద్ నేపథ్యం, సంగీతం కనిపిస్తుంది. ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ సాగిన డైలాగ్స్ చూస్తే శేఖర్ కమ్ముల ఈ మూవీతో ఓ పెద్ద సంచలనమే సృష్టించబోతున్నాడని అర్థమవుతుంది. సామాజిక సమస్యల నేపథ్యంలో కథనం ఉండబోతుందని తెలుస్తుంది. నాది 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 ఈ లోకమంతా, నేల అంతా గింజి నాది, కూత వేసే జైలు నావి, కాలి నాది గనులు నావి, భూగర్భపు సిరులు నావి, కోట నాది కొలువు నాది, కోరుకున్నదల్లా నాది, నాదే ఈ లోకమంతా అంటూ మూవీలో నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తున్న జిమ్ షరీఫ్ డైలాగ్ తో ప్రారంభమై ప్రతి డైలాగ్ కు రిఫ్లెక్ట్ అయ్యే కంటెంట్ అద్భుతమైన ఫ్రేమింగ్ లో నాగార్జునను పరిచయం చేసి చూపిస్తూ సాగుతుంది. ఆ తర్వాత ధనుష్ డైలాగ్ నాది నాది నాదే ఈ లోకమంతా, కన్ను నాది కాంతి నాది, ఏరుకున్న కలలు నావి, ఆట నాది పాట నాది, బాట పక్క చోటు నాది, బాధ నాది బరువు నాది, బతుకు కొరకే బతుకు నాది, నాది నాది నాదే ఈ లోకమంతా అంటూ సాగుతుంది. ఈ డైలాగ్స్ తో పాటుగా వచ్చిన ప్రతి ఫ్రేమ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. హీరో ఎంట్రీ ఇలా సీనియర్ కాబట్టి, నాగ్ ఎంట్రీ ఇలా ఎమోషనల్ క్రష్ కాబట్టి రష్మికను ఇలా పరిచయం చేయాలి అంటూ రెగ్యులర్ కమర్షియల్ లెక్కలు మచ్చుకు కూడా కనిపించకుండా ప్రతి ఫ్రేమ్ లో మెస్మరైజ్ చేశాడు శేఖర్ కమ్ముల. అయితే కంటెంట్ పరంగా చూస్తే తనకంటే బలవంతుడైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి తిండికి టీకానా లేని బిచ్చగాడు లాంటి ధనుష్ ను చేరదీసి తన స్థానంలో నిలబెట్టేలాంటి పాత్రలో నాగార్జున కనిపిస్తున్నాడు. వీటికి అలవాటు పడలేక, దరిద్రాన్ని వదులుకోలేక తంటాలు పడేలాంటి పాత్రలో ధనుష్ కనిపిస్తున్నాడు. రష్మిక పాత్ర మాత్రం కాస్త సీక్రెట్ గా కనిపిస్తుంది. మొత్తంగా లేట్ అయిన ఈ మూవీతో శేఖర్ కమ్ముల అనేక సంచలనాలను సృష్టించబోతున్నాడు అనేలా ఉంది టీజర్. జూన్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల, సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.